సో ఇదొక కాంపిటేటివ్ ఎగ్జామ్. జనరల్‌గా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, అకాడమిక్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వాలంటే చాలా స్ట్రాటజీస్ అని, ఆ మెంటల్ టెన్షన్స్ అని రకరకాలుగా ఉంటది. అవును. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంకెక్కువనే ఉంటది. అవును. సో మీ ప్రిపరేషన్ ఎట్లా సాగింది? నా ప్రిపరేషన్‌లో గూడా నేను కామన్‌గా అందరిలాగానే గూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ జేశాను. సో, అందులోనూ మనకు ఫస్ట్ ఏంటంటే, మనకు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయితా ఉంటది. అవును. ఎందుకంటే జాబ్ ఉండదు. ఆ! మనం ఖాళీగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇన్‌స్టిట్యూట్ ఫీజు గానీ, అవును. బుక్స్ గానీ, హ్మ్. ఇంకా లైక్ ఆన్‌లైన్ టెస్ట్‌లు గానీ, వాటి అవును. పర్పస్‌లో మనం తీసుకోవాల్సి ఉంటది. ఆ టైంలో నాకేంటంటే, నేను ఇది గాకుండా యోగా ట్రైనర్‌ని మేడం. సో, ఓహ్! యోగా క్లాసెస్ చెప్తుంటా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో. సో, అట్లా నేను మా వనస్థలిపురం దగ్గర బుద్ధ యోగా స్టూడియో అని మా రమేష్ సారుతో కొలాబరేషన్‌లో సో, నేను యోగా క్లాసెస్ చెప్పడము, వచ్చిన మనీతో మనం అవన్నీ ఖర్చులకి వాటికి చూసుకుంటూ హ్మ్. అలా ఫైనాన్షియల్‌గా మేనేజ్ చేసుకునేవాడిని. హ్మ్. బట్ ఇది కాకుండా ఇంకా ప్రిపరేషన్‌లో మనకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఎగ్జామ్ డిలే అవుతా ఉంటది. అవును. సో, ఆ డిలే అయినప్పుడు మనం పేషెన్సీతో నిలబడడము, ఎగ్జాక్ట్‌లీ. చుట్టుపక్కల సొసైటీ నుండి వచ్చే ప్రెషర్‌ని అవును. హ్యాండిల్ జేయాలి. అవును. అందరూ అడుగుతా ఉంటారు ఏమైందని జెప్పేసి. హ్మ్. ఏజ్ ఎక్కువ అయితా ఉంటది. అవును. సో, ఇలాంటివన్నిటిని మనం ఎక్స్‌పీరియన్స్ జేస్తూ, ఇప్పుడు మనం ఎఫర్ట్ పెట్టే టైం ఎంత వాల్యుబుల్ అనేది అప్పుడు తెలుస్తది మేడం. ఓకే. సో, ఈవెన్ దో మనీ యొక్క ఇంపార్టెన్సు, టైం యొక్క ఇంపార్టెన్సు, ఒక ఆపర్చునిటీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది నాకు ప్రిపరేషన్ అప్పుడు అర్థమైంది. మాకు ఇంకొకటి ఏందంటే మేడం, మా ప్రిపరేషన్ టైంలోనే ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడము, ఆ! ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అట్లా జరిగింది. హ్మ్. సో, దానివల్ల నేను ఇంకా కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళాను ఆ టైంలో కొంచెం. ఓకే. సో, ఏంటంటే మన ప్రమేయం లేకుండా గూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం ఎఫెక్ట్ కావచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లు ఉన్నాయి గాబట్టి మనం ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత డిజైర్‌తోని ఉంటే మనం అంత ఫేస్ జేసే అవకాశం ఉంటది. హ్మ్. సో, నేనప్పుడు అలాంటివి చూసి వాటిని ఎదుర్కొని నిలబడ్డాను గాబట్టే నాకింక వేరే ఏమైనా వచ్చినా గూడా చిన్నవనే అనిపిస్తాయి. హ్మ్. సో, అది నేనప్పుడు ఫేస్ జేశాను మేడం. ఓకే. సో